హలో. అరే నువ్వు ఫోను ఎందుకని తీయడం లేదు? పని పూర్తయిందా లేదా? సామ్రాట్ పరిస్థితి ఎలా ఉంది? తన పోస్ట్ మార్టం జరుగుతుందా లేదా? ఒక పని చేయాలి. చెత్త ఎదవ మూసాతోనే గేమ్స్ ఆడాలని చూస్తాడా? చూడు, నాతో పాటు చెయ్యి. హీ ఇస్ కమింగ్. సమ్రాట్ని సంహరించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ అది అసాధ్యం. బాబాయ్ కొంపలు అంటుకున్నాయి. వాడు ఇంకా బతికే ఉన్నాడా? అయ్యో, అరే అసలు ఏం జరిగిందని? ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. సామ్రాట్ని ఎటువంటి పరిస్థితులను నా దేశంలో అడుగు పెట్టనివ్వను. ఒకవేళ అడుగు పెట్టాడంటే వాడిని ప్రాణాలతో వదిలిపెట్టను. అసలు మీరు ఏమంటున్నారు? అతను తప్పకుండా వచ్చేస్తాడు. అయితే ఏదైనా ఆలోచించాలి. అయితే మనం ఒక పని చేయాలి. పోనీ అతను ప్లేన్ ని మనం క్రాష్ చేస్తే? నోర్మోయ్. ఓరు బాబు, సామ్రాట్ కి ఫోన్ చేయి. 9846. ఫోన్ మోగుతుంది. ఇది తీసుకోండి అయ్యగారు. కబురందగానే నువ్వు కంగారు పడుతున్నట్టున్నావు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అసలు నువ్వేమనుకుంటున్నావు? నా దేశంలోకి వచ్చి ఇక్కడ బిజినెస్ చేయాలనుకుంటున్నావా? అది అసాధ్యం, ఎప్పటికీ జరగలేని పని. కాస్త నీ నోరు అదుపులో ఉంచుకుంటే మంచిది. అరే కేవలం నోటిని మాత్రమే కాదు, ఈ దేశం మొత్తం నా అధీనంలో ఉంది, తెలుసా నీకు? నా దేశంలోకి వచ్చి నువ్వు బిజినెస్ చేస్తావా? అది ఎప్పటికీ జరగదు, నువ్వు గుర్తించుకో. ఇదేమి మీ మలేషియా, సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్ కాదు, ఇది మా ఇండియా. ఇది నా దేశం. ఇక్కడ బిజినెస్ గురించి మాత్రమే కాదు, అసలు నువ్వు ఇక్కడ అడుగు పెట్టడానికి కూడా నేను వదలను. గుర్తించుకో సామ్రాట్ బాబు. ఈ సామ్రాట్ ఎప్పుడు సామ్రాట్ లాగే వస్తాడు. అరే చాలు చాలు, నీ కథలు ఆపు. నేను చెప్పే ఒక్కొక్క మాటని నీ చెవులతో స్వయంగా విను. ఒకవేళ నువ్వు నాకన్నా ఒక అడుగు ముందుకు వేస్తే బిజినెస్ లో నేను నిన్ను బూడిద చేస్తానో అది నువ్వు బాగా గుర్తించుకో. ఎస్. సమ్రాట్ని చంపాలని అందరూ కలలు కంటూనే ఉంటారు, కలగానే మిగిలిపోతుంది. కూర్చోండి. త్వరలో అరబ్ నుంచి సామాన్లు ఫోర్టుకు రాబోతున్నాయి. ఇది చాలా మంచి విషయం. ఐ లైక్ ఇట్. బట్ ఇట్ సంథింగ్ ఇస్ రాంగ్. అందుకని మన డీల్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఈ సమ్రాట్ డీల్ ఎప్పటికీ క్యాన్సిల్ కాదు. సో మరి రేటు సంగతి ఏంటి? సమ్రాట్ నెవర్ ఎక్స్పెన్స్ టు గెస్. నువ్వు అడిగిన దానికి ఇందులో డబుల్గా ఉంది. చెక్ ఇట్. ఓకే, డన్. వెల్, నాకిప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. ఇక బిజినెస్ డీల్ చేస్తే బాగుంటుందేమో. Well, let me explain to you a little bit about me. I'm a reasonable man. Yeah. Why I said, you know what I mean? Rock, east to west, south to north. It's certainly nothing moves to without my acknowledgement. Can we go? Like I said, listen to me, Samrat. Let me explain to you one more time. జహాంగీర్ ఖాన్ కి కమిషన్ ఇవ్వకుండా ఇండియాలో బిజినెస్ చేయడం అంత ఈజీ కాదు. యూ షుడ్ అండర్స్టాండ్. ఐఎమ్ ఎ రీజనబుల్ మ్యాన్. ఓన్లీ 50%. దట్స్ వాట్ ఐ రిక్వైర్. ఎవరికి కమిషన్ ఇస్తారు అదంతా నిర్ణయించాల్సింది ఈ సమ్రాటే, లేదా పైవాడి నిర్ణయిస్తాడు. నీకేం కావాలో అది చెప్పు.
సామ్రాట్ ఎప్పుడు ఏది ఆశించడు, వానుకున్నది మాత్రమే సాధిస్తాడు. అంటే ఇదంతా ఈ సామ్రాటే నిర్ణయిస్తాడు. Hey, stop, man! I'll tell you stop! You think I'll playing game with you? Hey, Samrat, listen to me. I'll break your neck. No one can walk away from me. నువ్వు అమాయకుడిలాగా ఉన్నావు. అనవసరంగా దెబ్బతినకు. నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఓన్లీ 10 సెకండ్స్ 10 సెకండ్స్ మాత్రమే నీకు టైం ఇస్తాను. Go get him, boys! Hey, నీకెంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తావు? నేనేం చేస్తానో చూడు. I will kill you. I kill you. Stop. Damn. Damn, why you calling and wasted my time? Well, yeah. He almost broke my neck, brother. Oh my god. సామ్రాట్ అంతా ఈరోజు చూసుండేవాడిని. నేను ఏదేదో అనుకున్నాను. సామ్రాట్ మన చేతుల్లోకి చిక్కినా మీరు వాడిని వదిలేశారు. మిమ్మల్ని అసలు నమ్మినందుకు నా ప్లాన్ని పాడు చేశారు. కమాన్ బ్రదర్, ఎందుకు అనవసరంగా మీరు కంగారు పడుతున్నారు? టెన్షన్ తీసుకోకండి. డోంట్ వరీ, నెక్స్ట్ టైం 100% వాడిని చంపేస్తాను. మీరేం దిగులు పడకండి. నువ్వు సరిగా చెప్పావు. నెక్స్ట్ టైం సామ్రాట్ తప్పించుకోలేడు, కానీ ఈసారి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. కమాన్ బ్రదర్, ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంగ్లీష్ ఎవరైనా మాట్లాడగలరు, ఇంగ్లీష్ వర్డ్ లాగా ఎవరు పనిచేయగలరు, కానీ మూసా లెక్క వేరు. చంపు లేదా చావు.